ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన చెరువులో రొయ్యల యొక్క ఫీకల్ మ్యాటర్ ఉంటది కదా, అది డిఫరెంట్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటది కదా ప్రతిరోజు. సో ఆ కలర్ కి రీజన్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ లో గానీ గట్టు కనిపిస్తే అది చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టి గానీ కుళ్ళిపోయిన పదార్థాలను తిన్నప్పుడు ఇలాంటి కలర్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్, ఈ కలర్ లో కనుక గట్టు ఉంటే అది ఖచ్చితంగా ఫీడ్ అనేది బాగా తింటుందని అర్థం అండి. థర్డ్ వన్ వచ్చేసి రెడ్ కలర్ లేదా పింకిష్ కలర్ అండి. సో దీనికి రీజన్ ఏంటంటే రొయ్యలు అనేది కెనబాలిజం నేచర్ని కలిగి ఉంటాయి కదా. సో ఏదైనా రొయ్యలు చనిపోయినప్పుడు లేదా వాటికి ఫీడ్ దగ్గర పొడుచుకొని ఇలా చనిపోయే సిచ్యువేషన్లో అవి తినేస్తాయి కదా వేరే రొయ్యల్ని. సో అలాంటి సిచ్యువేషన్లో రెడ్ కానీ అండ్ పింకిష్ కలర్లో గట్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే విబ్రియో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి లైట్ పింకిష్ అండ్ అలాగే రెడ్ కలర్లో అనేది ఫామ్ అవుతుందండి గట్. ఫోర్త్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. చెరువులో ఎక్కువ ఆల్గని తినడం వల్ల మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పేల్ లేదా వైటిష్ కలర్ అండి. సో ఇలాంటి కలర్ లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా డిసీజ్ బారిన పడినప్పుడు మనకి ఈ విధమైన గట్ కలర్ అనేది మారిపోతా ఉంటుంది.